హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. మన ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే చూడబోతున్నాము, ఆఫ్రికా ఫిష్ బిర్యానీ. సో అందరూ ఇండియాలో ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తారు, మన ఛానల్లో మాత్రం వెరైటీగా ఆఫ్రికా స్టైల్లో ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో అయితే చూద్దామండి. సో ఈ కుకింగ్ ప్రాసెస్ అండ్ వీళ్ళు ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో తప్పకుండా ఈ వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ ఫిష్ బిర్యానీ. ఫస్ట్ మసాలాకు కావాల్సినవి ఏంటో చూద్దాము. మన జీలకర్ర లాంటి జీలకర్ర, కానీ జీలకర్ర కాదు. సో ఇవి వచ్చేసి వీళ్ళైతే ఉపయోగించే మసాలాలు. సో ఇవి వేటిని మనమైతే ఉపయోగించము. సో వీళ్ళు ఉపయోగించేది లవంగాలు, మిరియాలు. సో ఇవైతే ఎక్కువ ఉపయోగిస్తారు. మనం ఉపయోగించేటివైతే ఇది కొత్తిమీర లాగే ఉంది, కానీ కొత్తిమీర అయితే కాదు. సో ఇవన్నీ వాళ్ళ మసాలాలు. మనమైతే ఎలాగ తీసుకుంటామో బిర్యానీకి, వీళ్ళు కూడా సేమ్ అలాగే బిర్యానీకి ఇలాగ డిఫరెంట్గా అయితే ఇది జంబూ పుల్లెట్ అంటే ఇది కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. గార్లిక్ కూడా యూజ్ చేస్తారు. వీటిని అన్ని వచ్చి మిక్సీకి వేస్తుంది. సో ఇవి బాల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి స్పెషల్ మసాలా అంట. ఇవి వచ్చి ఖచ్చితంగా దంచేస్తే స్మెల్ అనేది చాలా వస్తుందంట. సో ఇది దంచుతూ అంటేనే స్మెల్ ఇల్లంతా వచ్చేసింది. మనం ఈ స్మెల్ని అయితే అసలు తట్టుకోలేము, చాలా ఎక్కువైతే వస్తుంది. సో నెక్స్ట్ తిరువాతకు పెట్టేసుకొని ఆయిల్ అయితే వీళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారని ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో. సో ఆయిల్ అండ్ ఆనియన్ వేసారు, అండ్ టమోటా అండ్ పీమా అయితే యూజ్ చేయరు వీళ్ళు, కానీ మన ఇంట్లో ఉంది కాబట్టి పీమా కూడా మిక్స్ చేసి సో యాడ్ చేసింది దాంట్లో. సో వాళ్ళు ఆల్రెడీ మిక్సీకి వేసిన మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసేసి కొంతసేపు ఒక 2 to 3 minutes అయితే అలాగే పెట్టి వేయిస్తుంది. ఆ మసాలాలన్నీ దాంట్లోకి బాగా మిక్స్ అయిన తర్వాత చేస్తుంటే స్మెల్ మాత్రం అసలు చాలా వస్తుందండి. మన మసాలాలు అయితే చేస్తే మన ఇల్లు, మన ఇంటి పక్కన ఇల్లు, కానీ వీళ్ళు చేసి మొత్తం వీధికి అయితే స్మెల్ వస్తుంది, అంత స్మెల్ అయితే వస్తుంది. సో వీళ్ళు ఆయిల్ వచ్చి సపరేట్గా ఉంటుంది అని చెప్పాను కదా. సో వీళ్ళు కూడా మనం చేపలకి ఎలాగా చింతపండు యూజ్ చేస్తామో వీళ్ళు కూడా చింతపండు ఎక్కువ యూజ్ చేస్తారంట. సో చింతపండు అంతా పిసికి బాగా దాంట్లోకి వేసేసింది. వీళ్ళు దీంట్లో క్యాబేజీ కూడా వేస్తారు. సో క్యాబేజీ చూడండి పెద్ద పెద్దగా అయితే వేసింది. సో అవన్నీ ఉడికిన తర్వాత అయితే మళ్ళీ సపరేట్గా అయితే కట్ చేస్తారంట. మనమైతే ముందే కట్ చేస్తాం కదా, అలా కట్ చేస్తే చాలా బాగుంటుందంట. అండ్ రోల్లో దంచారు కదా, సో ఆ మసాలాను కూడా అయితే దీంట్లో వేసేస్తుంది. సో ఇదంతా ఒక 5 to 10 minutes అంతా బాగా వేయించిన తర్వాత సో స్మెల్ అనేది ఇంకా ఎక్కువ అయితే వస్తుంది. సో దీంట్లోకే క్యాప్సికమ్ కూడా కట్ చేయకుండా అయితే వేసింది. నేను అడిగాను ఏం కట్ చేయరా అంటే, సో అవన్నీ బాయిల్ అయిన తర్వాత కట్ చేస్తే ఆ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందంట. సో ఇలాగ అన్నీ వేసేసి కొంచెంసేపు మరిగేంత వరకు అలాగే పెట్టేసింది. నెక్స్ట్ వాటర్ అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వాటర్ యాడ్ చేస్తుంది. ఈ ఫిష్ బిర్యానీ కోసం అయితే ఈ ఫిష్ ఆల్రెడీ కాల్చింటారు కదా, సో కాల్చిన ఫిష్ని అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ. లేదంటే పచ్చి కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ ఎనీ టైం వీళ్ళైతే ఈ రోజు ఆ రోజు అనేం కాదు, 7 days తింటారు కాబట్టి ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయి. ఇది వచ్చేసి కాల్చిన ఫిష్ అంట. సో ముళ్ళు లేకోకుండా ఓన్లీ కండ మాత్రమే తీసివేస్తుంది చూడండి. మనం ఆ ఫిష్ తినాలంటే ఎంతసేపు ఆలోచించి తింటాము, మళ్ళీ ముళ్ళులు ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇవి కండ మాత్రమే ఇలాగ పీసులుగా అయితే వేసేస్తుంది. దాంట్లోకి మిక్స్ అవ్వదా అంటే అలా మిక్స్ అయితేనే చాలా టేస్ట్ అయితే ఉంటుందంట. సో చూడండి ఇలాగ కంప్లీట్గా ఒక 3 fishes అయితే తీసుకొచ్చింది. వీళ్ళ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో మీకు బాక్స్ చూపించాను కదా, చికెన్ జంబూ అని ఉంది. సో ఆ మసాలా అయితే దాంట్లోకి వేసి మిక్స్ చేస్తుంది, వేసేసింది. సో ఇవన్నీ వేసిన తర్వాత కొంతసేపు అయితే అలాగే మరగనిచ్చి ఒక 20 minutes అటు ఇంతసేపు అయితే వదిలేసింది. సో ఇలాగ చూడండి బాగా మరుగుతున్న టైంలో ఆల్రెడీ మనకి రైస్ ఎంత క్వాంటిటీ కావాలో అదంతా వచ్చేసి నానబెట్టేసి తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ వచ్చేసి దాంట్లోకి వేసేస్తుంది. కొంచెం కలర్ అయితే తక్కువ ఉంది, కానీ వీటి స్మెల్ అయితే మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అస్సలు వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా లైట్గా వస్తూనే ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఏమంటే వీళ్ళ కర్రీస్ అయితే ఇంకొకసారి అయితే చేపికూడదు అనుకున్నాను. ఇంట్లో చాలా స్మెల్ వస్తాయి ఎందుకో మరి. సో ఫైనల్గా అయితే ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా కనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.